హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి నిన్న ఇండియన్ రైల్వేస్ నుంచి అఫీషియల్గా 6567 వేకెన్సీస్తో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి మనము ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే ఈ జాబ్స్ గురించి నోటిఫికేషన్ డీటెయిల్స్ ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరిగింది. ముందుగా అందరికీ చిన్న రిక్వెస్ట్, ప్రతి ఒక్కరు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో వీడియో లింక్ ఇస్తున్నాను, ముందుగా వీడియో అయితే చూడండి. సో ఈ వీడియోలో మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి చివరి వరకు చూసేసి ఎటువంటి మిస్టేక్స్ లేకుండా జాగ్రత్తగా అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోండి. అండ్ చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోలేదు, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ప్రజెంట్ రిలీజ్ అయినటువంటి జాబ్స్కి సంబంధించి మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు, మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు ఈ యొక్క జాబ్స్కి సంబంధించి కంప్లీట్ కోర్స్ అయితే ఉంది. సో దీంతో పాటు ఇంకా మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సికి సంబంధించి అన్ని రకాల కోర్సెస్ అయితే ఉన్నాయి. మీకు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ చేత క్లాసెస్ అందిస్తున్నాము. 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుంది. మీకు ఇందులో ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు యాప్ లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను మన ఛానల్కి సంబంధించి. సో డెమో వీడియోస్ వినండి, అప్పుడు నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఆర్ఆర్బీ apply.gov.inకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ త్రూగా మాత్రమే మనము ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీకు అప్లై లింక్ డైరెక్ట్గా మన వాట్సాప్ ఛానల్లో ఇస్తాను. సో అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఒక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. మీరు ఇక్కడ డేట్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో మనకి ఈ రోజు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్ డేట్ చూడండి 29th July వరకు కూడా మనము ఈ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఉన్నటువంటి అన్ని రైల్వే జోన్లలో టెక్నీషియన్స్కి సంబంధించి గ్రేడ్ 1 సిగ్నల్ విభాగంలో అండ్ గ్రేడ్ 3కి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలను అయితే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఆల్ ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. మెయిల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు, అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు అప్లికేషన్ చేసేటప్పుడు పోస్ట్ ప్రిఫరెన్స్ అమ్మాయిలు ఏది పెట్టుకోవాలి అండ్ అబ్బాయిలు ఏది పెట్టుకోవాలి, అది ఇమేజ్ మీకు మన వాట్సాప్ ఛానల్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ మీరు జాయిన్ అయినట్లయితే మీకు క్లియర్గా అయితే తెలుస్తుంది అనమాట. ఈ జాబ్స్కి అప్లై చేయడానికి మీకు ఇక్కడ అప్లై అని చెప్పేసి బటన్ కనిపిస్తుంది. మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలి అనుకుంటున్నారో దానిపైన అప్లై పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో గ్రేడ్ 1 సిగ్నల్ అని చెప్పేస్తుంది అండ్ గ్రేడ్ 3 అని చెప్పేస్తుంది. సో ఇక్కడ మీరు డైరెక్ట్గా అప్లై పైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. సైన్ ఇన్ టు యువర్ ఆర్ఆర్బీ అకౌంట్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ అయితే వస్తాయి, లాగిన్ విత్ ఆధార్ అండ్ లాగిన్ విత్ ఆర్ఆర్బీ అకౌంట్ క్రెడెన్షియల్ అని చెప్పేసి. మీరు ఇంతకుముందు ఈ వెబ్సైట్ త్రూగా ఇతర గవర్నమెంట్ జాబ్స్ అంటే మనకి రైల్వేకి సంబంధించి చాలా పడ్డాయి కదా, మనకి ఏఎల్పి కానీ ఇంకా చాలా నోటిఫికేషన్స్ వచ్చాయి కదా, వాటికి మీరు అప్లై చేసుకున్నట్లయితే డైరెక్ట్గా మీరు యొక్క డీటెయిల్స్ తోటి లాగిన్ అవ్వచ్చు. లేదు అనుకుంటే మీరు ఫస్ట్ టైం ఈ వెబ్సైట్ త్రూగా జాబ్స్కి అప్లై చేస్తున్నారు అనుకున్నట్లయితే క్రియేట్ అన్ అకౌంట్ అని చెప్పేస్తుంది, దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఒక నోట్ పాయింట్ అయితే కనిపిస్తుంది. ఏంటంటే మీరు 2024లో కానీ 25లో కానీ 26 ఇయర్లో కానీ ఈ ఇయర్లో కానీ మీరు ఈ యొక్క వెబ్సైట్ త్రూగా ఆల్రెడీ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్నట్లయితే మళ్ళీ క్రియేట్ చేసుకోవాల్సినటువంటి పని లేదు. అదే డీటెయిల్స్, అదే యూజర్ నేమ్, అదే పాస్వర్డ్ తోటి లాగిన్ అయితే సరిపోతుంది అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి సో మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే క్రియేట్ అయితే చేసుకోదు. సో లేని వాళ్ళు మాత్రం ఈ విధంగా మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ మీరు కంట్రీ దగ్గర మనం ఇండియా కాబట్టి ఇండియా పెట్టాలి. తర్వాత పర్సనల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఇక్కడ మీరు ఏంటంటే ఎస్ఎస్సి మెమో ఏదైతే ఉంటుందో ఎస్ఎస్సి మెమో పక్కన పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత అందులో మీ యొక్క నేమ్ ఏ విధంగా ఉంది, ఫుల్ నేమ్ వచ్చేసి యాజ్ పర్ ఎస్ఎస్సి మెమో ప్రకారం ఇక్కడ ఇవ్వాలి. రీటైప్ ఫుల్ నేమ్ అంటే మళ్ళీ అదే నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. హ్యావ్ యూ చేంజ్డ్ యువర్ నేమ్, మీ యొక్క నేమ్ అనేది చేంజ్ చేసుకున్నట్లయితే ఇది ఇక్కడ ఎస్ పెట్టండి, లేకుంటే నో అని చెప్పేసి పెట్టండి. మోస్ట్లీ ఎవరు చేంజ్ చేసుకోరు కాబట్టి ఇక్కడ నో అని చెప్పేసి పెట్టండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కూడా 10th మెమో ప్రకారమే ఇక్కడ మనకి ఆ ఆప్షన్స్ చూస్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇక్కడ రీటైప్ అనే క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ మీరు సెలెక్ట్ చేయాలి డేట్ ఆఫ్ బర్త్. అండ్ తర్వాత జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి, జెండర్ కూడా మళ్ళీ సెలెక్ట్ చేయాలి. అండ్ అలాగే ఫాదర్ నేమ్, మళ్ళీ ఫాదర్ నేమ్ ఎంటర్ ఇచ్చాలి, అలాగే మదర్ నేమ్. అండ్ తర్వాత మీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు ఏదైతే ఈమెయిల్ అడ్రస్ ఇస్తారో దానికి ఓటీపీ వెళ్తుంది అండ్ మొబైల్ నెంబర్కి సంబంధించి కూడా ఓటీపీస్ అయితే వెళ్తాయి అనమాట. ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత జనరేట్ ఈమెయిల్ ఓటీపీ, జనరేట్ మొబైల్ ఓటీపీకి సంబంధించి క్లిక్ చేసి ఆ ఓటీపీస్ వచ్చినటువంటి డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత అప్పుడు మనం ఏం చేయాలంటే మీ దగ్గర ఆధార్ ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డ్, ఇక్కడ వెరిఫికేషన్ త్రూ ఆధార్ కార్డ్ అని చెప్పేసి ఆప్షన్ సెలెక్ట్ చేసేసి మీ యొక్క ఆధార్ కార్డ్కి సంబంధించిన నెంబర్ ఇచ్చేసి వెరిఫికేషన్ చేసుకోవాలి. అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. పాస్వర్డ్ క్రియేట్ చేసేటప్పుడు ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి అండ్ స్మాల్ లెటర్స్ ఉండాలి
అండ్ మనకు ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి అండ్ డిజిట్ అనేది ఉండాలి. సో ఈ విధంగా మీరు పాస్వర్డ్ అనేది పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఒక క్యాపిటల్ లెటర్ అండ్ స్మాల్ లెటర్ స్పెషల్ క్యారెక్టర్లో అర్ధరేట్ యూజ్ చేసుకోండి అండ్ నంబర్ ఈ విధంగా మనకు ఉండే విధంగా పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని ఐఎమ్ నాట్ ఏ రోబోట్ క్లిక్ చేసి ప్రివ్యూ అండ్ క్రియేట్ అనే అకౌంట్ పైన క్లిక్ చేస్తే మీకు ఇందులో అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇక్కడ లాగిన్ హియర్ అని చెప్పేస్తుంది. సో దానిపైన క్లిక్ చేసి ఇక్కడ మీరు లాగిన్ విత్ ఆధార్ కానీ లాగిన్ విత్ ఆర్ఆర్బీ అకౌంట్ క్రెడెన్షియల్ ఆప్షన్ యూజ్ చేసి కానీ మీరు ఇక్కడ మీ డీటెయిల్స్ మీరు ఏదైతే ఈమెయిల్ అడ్రస్ ఇచ్చారో ఈమెయిల్ కానీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేసినట్లయితే మన అకౌంట్ అంటే అప్లికేషన్కి సంబంధించి పేజ్లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. డీటెయిల్స్ అనేవి ఇచ్చేసి లాగిన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా అప్లికేషన్ విండో అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. మనకి ఇక్కడ సెషన్ టైం అనేది గమనించండి. మనకి ఒక అప్లికేషన్ ఫిల్ చేయడానికి 29 మినిట్స్ అయితే ఉంటుందన్నమాట. సో 29 మినిట్స్ లోపల ఫిల్ చేయాలి. ఒకవేళ మీరు లేట్ చేస్తే మళ్ళీ మన సెషన్ అనేది లాగౌట్ అవుతుంది ఆటోమేటిక్గా. కాబట్టి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, టైం మనీ ఎక్కువ తీసుకోకుండా సో అప్లికేషన్స్ అనేది సబ్మిట్ అనేది చేసుకోండి. ఇక్కడ మనకి అకౌంట్ వెరిఫైడ్ విత్ ఆధార్ అని చెప్పేసి రావాలి. సో వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఇన్ఫర్మేషన్ అనేది చెక్ చేసుకోండి. జాబ్ నోటిఫికేషన్కి అప్లై చేసే ముందు మీరు నోటిఫికేషన్ ఒకసారి క్లియర్గా చదవండి అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి టెక్నీషియన్స్ ఉద్యోగాలకి ఏదైతే సిబిటి ఎగ్జామ్ పెడుతున్నారో ఇది మనకి సిబిటి ఎగ్జామినేషన్ అనేది హిందీ ఇంగ్లీష్తో పాటుగా మనకి రీజనల్ లాంగ్వేజెస్లో మన తెలుగు లాంగ్వేజ్లో కూడా ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు. మీకు తెలుగు కావాలనుకుంటే అక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, అది కూడా మీకు చెప్తాను. అండ్ తర్వాత మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసే ముందు మీరు ఏదైతే డీటెయిల్స్ ఇస్తారో అది మనకి మళ్ళీ రీచెక్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఫైనల్ సబ్మిషన్ అనేది చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఎగ్జామినేషన్ ఫీజు అనేది పే చేయకుండా మీరు ఒకవేళ అప్లికేషన్ సబ్మిట్ చేస్తే అది మనకి ఫైనల్ సబ్మిషన్ అనేది కాదనమాట. మీరు ఎప్పుడైతే ఫీ అనేది పే చేస్తారో అప్పుడు మాత్రమే మన అప్లికేషన్ అనేది కన్సిడర్ అయితే చేస్తారు. ఒకవేళ మీరు ఫీ పే చేయకపోతే మాత్రం మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ కింద అయితే కన్సిడర్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, అన్ని కూడా చదివిన తర్వాత ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ పైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి, టెక్నీషియన్స్ గ్రేడ్ 1 సిగ్నల్ అండ్ టెక్నీషియన్స్ గ్రేడ్ 3 అని చెప్పేసి ఇక్కడ మనకి 2 రకాల పోస్టులకి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించి ఇక్కడికి వచ్చేసేసి ఇక్కడ మీరు దానికి సంబంధించి మీరు ఫస్ట్ ఏ రైల్వే జోన్కి అప్లై చేయాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏ రైల్వే జోన్ అప్లై చేయాలనుకుంటున్నారో ఆ రైల్వే జోన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ 2 చెక్ బాక్సెస్ అనేవి ఈ విధంగా సెలెక్ట్ చేసేసి నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇది క్లోజ్ చేసేసండి, అవసరం లేదు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైతే అకౌంట్ క్రియేషన్కి సంబంధించి పేజ్లో మన డీటెయిల్స్ ఇచ్చామో ఆ డీటెయిల్స్ని కూడా డిస్ప్లే అయితే అవుతాయి. సో మనకు ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి అప్లికేషన్ హిస్టరీ అని చెప్పేసి మాడిఫై రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. ఇవ్వాల్సినటువంటి డీటెయిల్స్ ఏంటంటే మెరిటల్ స్టాటస్. సో ఇక్కడ మెరిటల్ స్టాటస్ దగ్గర సెలెక్ట్ చేసుకొని సో మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అని చెప్పేసి పెట్టాలి. తర్వాత రిలీజన్, సో మీరు ఏ రిలీజన్కి చెందిన వాళ్ళు అది సెలెక్ట్ చేసుకోండి. మేము హిందూ కాబట్టి ఇక్కడ హిందూ పెట్టాను. ఒకవేళ మీరు ముస్లిం, క్రిస్టియన్ అయితే ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి, దాన్ని బట్టి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మదర్ టంగ్, సో మాది మదర్ టంగ్ తెలుగు కాబట్టి ఇక్కడ నేను తెలుగు పెడుతున్నాను. సో తర్వాత చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జామినేషన్, ఆల్రెడీ చెప్పాను కదా మనకి తెలుగులో కూడా ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు. మాకు తెలుగు రాదు, ఇంగ్లీష్ వస్తుంది అనుకుంటే ఇంగ్లీష్ కూడా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. సో ఇక్కడ తెలుగు కావాలనుకుంటే తెలుగు పెట్టుకోండి, తెలుగులో మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో తర్వాత మనకి 10th మెమో పక్కన పెట్టుకోండి అని చెప్పాను కదా. 10th మెమోలో మీ యొక్క పుట్టుమచ్చలకి సంబంధించి అంటే ఐడెంటిఫికేషన్ మార్క్స్కి సంబంధించి డీటెయిల్స్ ఉంటే అది ఇక్కడ చూసేసి అక్కడ ఏ విధంగా ఉందో ఇక్కడ ఆ విధంగా ఇచ్చేస్తాను. ఒకవేళ మీకు పుట్టుమచ్చలు లేకుంటే సో ఇక్కడ సింపుల్గా మీరు ఏం చేస్తారంటే నో మార్క్ అని చెప్పేసి ఒక బాక్స్లలో నో మార్క్ అని చెప్పేసి రాసేసేయండి. తర్వాత కమ్యూనిటీ డీటెయిల్స్ అంటే ఏం లేదు, మీ క్యాస్ట్. సో మీరు ఏ క్యాస్ట్కి చెందిన వాళ్ళు ఇక్కడ దీనిపైన క్లిక్ చేసేసి మీరు జనరల్ వాళ్ళైతే అన్రిజర్వ్డ్ పెట్టాలి. ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీ ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. సో మీరు ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ పెట్టుకోవాలి. సో తర్వాత మీరు ఒకవేళ ఓబీసీ అయితే ఓబీసీ పెట్టుకున్న తర్వాత సో దానికి సంబంధించినటువంటి ఐ అండర్స్టాండ్ అండ్ అగ్రీ పైన క్లిక్ చేసేసి ఓబీసీకి సంబంధించి నాన్ క్రీమీ లేయరా, సో మీరు నాన్ క్రీమీ లేయర్ అయితే దానికి సంబంధించి ఆప్షన్ ఇచ్చేసి దీనికి సంబంధించి ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఆ క్యాస్ట్ నేమ్ అనేది మెన్షన్ చేయాలి అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ నెంబర్ అండ్ దానికి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరు ఇష్యూ చేశారు, దానికి సంబంధించి డేట్ ఎప్పుడు ఉంది అన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే సో అక్కడ మీరు ఎస్సీ పైన సెలెక్ట్ చేసుకొని సో దానికి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ నేమ్ ఏంటి, ఈ విధంగా సేమ్ డీటెయిల్స్ ఇవ్వాలి. అయితే ఇక్కడ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి వచ్చేసి మీకు ఫ్రీ రైల్వే ట్రావెల్ పాస్ అనేది ఎగ్జామినేషన్కి వెళ్ళడానికి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఓన్లీ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి మాత్రమే. సో మీకు ఒకవేళ కావాలనుకుంటే ఇక్కడ
ఎస్ సెలెక్ట్ చేసేసి దానికి సంబంధించి మీరు ఏం చేయాలంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, గమనించండి. సో ఓన్లీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఇక్కడ ఎస్ సెలెక్ట్ చేస్తే మాత్రం ఇక్కడ అప్లోడ్ చేయాలి, లేకుంటే అవసరం లేదనమాట. సో తర్వాత ఇక్కడ మీరు నియరెస్ట్ రైల్వే స్టేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇది మనకి 400 KB లోపు ఉండాలన్నమాట. క్యాస్ట్ సర్టిఫికేట్ పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి. ఇది ఓన్లీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే వర్తిస్తుంది, మిగతా వాళ్ళకైతే ఇక్కడ రాదనమాట. చూడండి ఇక్కడ జనరల్ సెలెక్ట్ చేస్తే వాళ్ళకి ఏం రాదు, అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా సో ఇక్కడ మనకి అది రాదనమాట. సో తర్వాత వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మీరు ఉంటున్నటువంటి ప్రజెంట్ అడ్రస్ డీటెయిల్స్ అండ్ మరియు పర్మనెంట్ అడ్రస్కి సంబంధించి డీటెయిల్స్ ఈ విధంగా ఇచ్చేసేసిన తర్వాత అప్పుడు మనము సేవ్ పైన క్లిక్ చేసిన తర్వాత అప్పుడు నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయాలి. సో మనకి నెక్స్ట్ పేజ్లో వచ్చేసి ఇక్కడ అదర్ డీటెయిల్స్కి సంబంధించి ఇక్కడ మనము ఫస్ట్ వచ్చేసి చూడండి ఆర్యుఎన్ ఎక్స్ సర్వీస్ మెన్ అని చెప్పేసి అంటున్నారు. సో మీరు ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళైతే మాత్రమే ఇది ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే దానికి సంబంధించి మీరు ఏదైతే సర్వీస్ చేసి ఉంటారో ఆర్మీ కానీ నేవీ కానీ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఒకవేళ మీరు సర్వీస్ చేసి ఉంటే దానికి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వాలి. ఒకవేళ లేకుంటే మాత్రం నో అని చెప్పేసి పెడితే సరిపోతుంది. అలాగే ఫిజికల్లీ మీరు హ్యాండిక్యాప్డ్ అంటే మీరు అంగవైకల్యం కలిగిన వాళ్ళైతే ఇది ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే దానికి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వాలి. అంటే ఈ నోటిఫికేషన్కి పీడబ్ల్యూడీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి చెప్తున్నాను. సో మీరు కాకుంటే ఫిజికల్ ఫిట్గా ఉన్న వాళ్ళైతే నో అని చెప్పేసి పెట్టేసేయండి. సో తర్వాత నెక్స్ట్ ఇక్కడ స్క్రైబ్ డీటెయిల్స్ దగ్గర ఇది మనము నో అని చెప్పేసి పెట్టాలి, అవసరం లేదు. సో తర్వాత ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించి ఇది కూడా నో అని చెప్పేసి అలాగే ఉంచేసేయండి. సో తర్వాత నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ సర్వింగ్ రైల్వే అప్లికెంట్. సో మీరు ఆల్రెడీ ఇండియన్ రైల్వేస్లో పనిచేస్తున్న వాళ్ళ కాదు కాబట్టి మనము నో అని చెప్పేసి పెడతాము. ఆల్రెడీ మీరు వర్క్ చేస్తుంటే ఎస్ పెట్టాలి. తర్వాత కరెంట్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్. సో మనము ఎంప్లాయ్ కాదు కాబట్టి ఇక్కడ నాట్ అప్లికబుల్ అని చెప్పేసి పెట్టాలి. సో గమనించండి, ఆల్రెడీ మీరు ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే స్టేట్ గవర్నమెంట్ కానీ ఏ డిపార్ట్మెంట్ అయితే అది సెలెక్ట్ చేసుకోవాలి. మోస్ట్లీ మనము ఎంప్లాయ్ కాదు కాబట్టి ఇక్కడ నాట్ అప్లికబుల్ అని చెప్పేసి పెట్టేస్తాము. సో తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి డీటెయిల్స్ ఆఫ్ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్. సో నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్తా ఉంటాను కదా, అప్రెంటిస్షిప్ చేసుకొని పెట్టుకోండి, మీకు చాలా యూజ్ అవుతుంది అని చెప్పేసి. సో అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళకి సంబంధించి ఒకవేళ మీరు చేసి ఉంటే ఇక్కడ ఎస్ పెట్టాలి, లేకుంటే నో అని చెప్పేసి పెట్టాలి. అప్రెంటిస్షిప్ లేని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, కాకపోతే ఇక్కడ చెప్తున్నాను. సో ఒకవేళ అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళైతే ఎస్ పెడితే దానికి సంబంధించి ఏ ట్రేడ్లో కంప్లీట్ చేస్తారో ఆ డీటెయిల్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో తర్వాత దానికి సంబంధించి ట్రైనింగ్ డేట్, సో అన్ని డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. రిజల్ట్స్ ఇచ్చారా లేదా, సో ఇస్తే ఎస్ లేకుంటే నో అని చెప్పేసి పెట్టాలన్నమాట. సో ఒకవేళ కాకుంటే నో అని చెప్పేసి పెడితే సరిపోతుంది. తర్వాత మనకి ఎగ్జామినేషన్ ఫీజు అనేది రీఫండ్ అనేది చేస్తారని చెప్పాను కదా. ఎస్సీ ఎస్టీ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ పీడబ్ల్యూడీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 250 అమౌంట్ అనేది మీకు పే చేస్తారు కదా, 250 అమౌంట్ మీకు రీఫండ్ అవుతుంది. మిగతా వాళ్ళకేమో వాళ్ళు 500 పే చేస్తే మీకు 400 అనేది రీఫండ్ అవుతుంది. మీకు ఒకవేళ ఎగ్జామినేషన్ ఫీజు రీఫండ్ కావాలనుకుంటే మీ ఆధార్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. బ్యాంక్ అకౌంట్కి సంబంధించి మీకు ఏదైతే బ్యాంక్ అకౌంట్కి లింక్ ఉంటుందో ఆ అకౌంట్కి సంబంధించి మనకి డైరెక్ట్గా అకౌంట్కి అయితే పడిపోతాయి అనమాట. సో మనకు అమౌంట్ అనేది ఇక్కడ ఇచ్చేసేసి డైరెక్ట్గా సేవ్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయాలి. మీరు ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత అక్కడ మీకు బ్యాంక్ అకౌంట్ అనేది డిస్ప్లే అవుతుంది. మీకు ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అనేది ఏది మీరు అదే కావాలనుకుంటే అక్కడ అదే ఉంచేసేయండి, లేదు మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే కూడా చేంజ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. చేంజ్ అకౌంట్ అని చెప్పేసి క్లిక్ చేస్తే మనకి బ్యాంక్ అకౌంట్ అనేది మీరు చేంజ్ చేసుకునే ఆప్షన్ వస్తుంది. అయితే ఇక్కడ నెక్స్ట్ పేజ్లో వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి పేజ్లోకి అయితే వచ్చేస్తారనమాట. సో ఇక్కడ మనము క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేవి మనము ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే టెక్నీషియన్స్ ఉద్యోగాలకి 10th పాటు అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళు, అంటే ఎన్ఈసి న్యాక్ ఏదైతే అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా 10th పాటు ఐటీఐ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా 10th పాటు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్లో ఎంపీసీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకా మనకి డిప్లొమా వాళ్ళు అండ్ నార్మల్గా డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అండ్ మనకి ఇంకా బీటెక్ పాస్ అయిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఫస్ట్ మీరు 10th క్లాస్కి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వాలి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా మీరు ఇక్కడ క్వాలిఫికేషన్ పైన క్లిక్ చేసి ఓన్లీ మీరు ఒకవేళ ఇంటర్ చదివితే 10+2 పైన సెలెక్ట్ చేసేసి ఆ డిసిప్లిన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్. దానికి సంబంధించి స్టేట్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించి డిస్ట్రిక్ట్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. మరి ఇక్కడ నిజామాబాద్ కాబట్టి ఇక్కడ నేను నిజామాబాద్ పెట్టేస్తున్నాను. తర్వాత బోర్డు, సో తర్వాత డేట్ ఆఫ్ పాసింగ్ ఇచ్చేసి తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలంటే యాడ్ పైన క్లిక్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయాలన్నమాట. సో ఈ విధంగా క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేవి యాడ్ చేసేసేయండి. సో ఇక్కడ ఈ విధంగా మీ యొక్క లైవ్ ఫోటో అనేది క్యాప్చర్ చేసి సిగ్నేచర్ డాక్యుమెంట్ కూడా అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. ప్రొఫైల్ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి తర్వాత నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ సో మీరు ఏ రైల్వే జోన్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ రైల్వే జోన్కి సంబంధించి ఇక్కడ మనకి చూపిస్తుందన్నమాట. అయితే మనకి బెస్ట్ ప్రిఫరెన్స్ ఆర్డర్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలనేది మీకు మన వాట్సాప్ ఛానల్లో ఈ యొక్క ఇమేజ్ అయితే పోస్ట్ చేస్తాను. సో అక్కడ నుంచి గర్ల్స్ ఏది పెట్టుకోవాలి అండ్ మనకి బాయ్స్ ఏ పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకుంటే బాగుంటుంది అని మన దగ్గర ఇక్కడ మీకు ఉంటుంది. అక్కడ దాన్ని బట్టి మీరు అక్కడ డెసిషన్ అయితే తీసుకోండి. ఆ విధంగా మీరు పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి అనమాట. నేను నా యొక్క
డీటెయిల్స్ ప్రకారం అయితే సిగ్నల్ 1 గ్రేడ్కి సంబంధించి పోస్టులకు మాత్రమే ఎలిజిబుల్ కాబట్టి ఇక్కడ ఆ యొక్క పోస్ట్ అనేది చూపిస్తుంది. మీరు ఒకవేళ ఐటీఐ కానీ 10థ్తో పాటు అప్రెంటిస్‌షిప్ చేసిన వాళ్ళైతే మీకు ఇక్కడ మల్టిపుల్ పోస్టులు అయితే చూపిస్తే నేను చెప్పినటువంటి ప్రిఫరెన్స్ ఆర్డర్ అనేది పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ ఇలా టిక్ మార్క్ చేసి ఈ యొక్క చెక్ బాక్స్ కూడా టిక్ మార్క్ చేసి మీ యొక్క ప్లేస్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసేయండి. సో ప్లేస్ నేమ్ అనేది ఈ విధంగా ఎంటర్ చేసేసి సో తర్వాత సేవ్ పైన క్లిక్ చేయాలి. సేవ్ అయిన తర్వాత అప్పుడు ప్రివ్యూ అప్లికేషన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ప్రివ్యూ అప్లికేషన్ పేజ్లో ఇప్పటివరకు మీరు ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. అంటే ఇప్పటివరకు ఇచ్చినటువంటి డీటెయిల్స్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ చూపిస్తుంది. అందులో మీరు ఏదైనా మిస్టేక్స్ చేస్తే ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఎడిట్ పైన క్లిక్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు. కాబట్టి అంతా కూడా ఒకసారి జాగ్రత్తగా చూడండి. సో అన్నీ పర్ఫెక్ట్గా ఇచ్చారనుకుంటే చెక్ బాక్స్ అనేది ఇది సెలెక్ట్ చేసుకొని సో తర్వాత ఫైనల్గా మీరు సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది ఇక్కడ ఈ విధంగా మళ్ళీ అడుగుతుంది. ఇక్కడ మనకు డైరెక్ట్గా సబ్మిట్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మనకి ఫీ పేమెంట్కి సంబంధించింది అనమాట. సో మీ క్యాష్ని బట్టి ఇక్కడ మీకు ఫీ పేమెంట్కి సంబంధించి చూపిస్తుంది. మీరు ఫీ అనేది మీరు ఆన్లైన్ త్రూ కానీ డైరెక్ట్గా ఫీ పేమెంట్ అనేది చేసేసేయచ్చు. క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డు కానీ ఆ యొక్క పేమెంట్ ఆప్షన్ ద్వారా ఫీ అనేది పే చేసేసి అప్లికేషన్ సబ్మిట్ చేసేస్తే సరిపోతుంది. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ హిస్టరీలోకి వెళ్ళి కూడా మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిందా లేదని చెప్పేసి కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు ఈ యొక్క రైల్వేకి సంబంధించి టెక్నీషియన్స్ ఉద్యోగాలకి మొబైల్లోనే ఈ విధంగా సింపుల్గా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను. ఇంకా మీకు అప్లికేషన్ ప్రాసెస్లో ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్క కామెంట్కి నేను రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే ప్రతి ఒక్కరు కామెంట్ చేయడం అయితే మర్చిపోదు. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పనిసరిగా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ కూడా డెఫినెట్గా అయితే షేర్ చేయండి. వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు. లాస్ట్ వరకు చూసిన వాళ్ళు కంపల్సరీగా కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.